బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం, శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం ఏర్పాటు, గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం, జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయాలపై చర్చించారు. బీజేపీ అంతటి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, సమర్థత కలిగి శక్తివంతమైన నాయకులుగా తయారు కావాలని సూచించారు. తిరుపతి జిల్లా హృదయపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపాలెంని ఈ అసెంబ్లీలోనే మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా చెప్తామని సీనియర్ నాయకులు చెప్పారు. వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేత్తో జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేత్తో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క హృదయపాలెం కానీ, తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, అధ్యక్షుడు మాధవ్ గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు సామత్ గారి నాయకత్వం, మండల హృదయపాలెం మండల అధ్యక్షుడు దిలీప్ గారి నాయకత్వం. జిందాబాద్, 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 జిందాబాద్. ఈరోజు రిటైర్డ్ సర్వీస్ పెన్షనరు శ్రీయుతులు శివానందం గారి మరణం మీద ఉదయపాలెం గోవిందపురం హై స్కూల్ ఆవరణలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. సచివేడు యూనిట్ అనగా సచివేడు ఉదయపాలెం నాగలాపురం మండలంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు. శివానందం గారు చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి మంచి విద్యార్థులని తయారు చేశారు. ఇంకా అతను వాస్తు జ్యోతిష్ పండితులు. వారు తన జీవిత కాలంలో ప్రజలకు, పిల్లలకు ఎనలేని సేవ చేసినందుకు వారి యొక్క సేవకు కృతజ్ఞతగా ఈరోజు మేము ఈ సంతాప సభ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళేవారు ఆయన చెప్పేట. అక్కడ ఒక సంఘటన జరిగింది. రోజు ఏదో చిన్న పని చెప్పారు ఇంకొక అమ్మాయికి, నేను వేశాను. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే ఎవరు చెప్పిన పని వాళ్ళే చేయాలని అందరిలో చెప్పారు. ఆ రోజు బాధపడ్డాను, కానీ తర్వాత అర్థమైంది పిల్లల్ని తన పిల్లలైనా అందరితో సమానంగా చూడమని అందరికీ రాదు. టీచర్లకి ఎడ్యుకేషన్ శివానందము సంతాన సభని నిర్వహించాము. అసలు మీకు చెప్పాలంటే ఇక్కడ ఆన్లైన్లో ఉండే ఆయన కూడా చాలుడు. శివానందం చాలా మంచి వ్యక్తి, స్నేహశీలుడు, చాలా డిసిప్లిన్కి ఆయన చాలా ఇదిగా ఉంటాడు. విద్యార్థులను అదే విధంగా తయారు చేశాడు, కానీ వేరే విధంగా ఒక్క విద్యార్థి కూడా తయారు చేయలేదు. ఇప్పటికి కూడా ఆయన లేని లోటు మా అందరిలోనూ కనిపిస్తుంది. ఏదైనా కానీ ఒక పని చేయాలంటే ముఖ్యంగా దాని గురించి విపులంగా వివరించి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి మా సంఘానికి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఈరోజు అతను మేము లేని లోటును మేము ఎప్పుడు కూడా అనమాట మర్చిపోలేము. కాబట్టి ఇది నా యొక్క విన్నపం.